అగ్గిపేట తాలూకా అండి, మాది కృష్ణా జిల్లా, సోమవారం ఎన్టీఆర్ జిల్లా. సుఖలేని జీవితం అనిపిస్తున్న ఓటేసి జగన్మోహన్ రెడ్డికి నా ఇంటి మీద పట్టాగా పోనీ ఓటేసి ఏమీ లేదు, నాకు దిక్కు మొక్కు. అంటే ఇంటింటికి పథకాలు ఇస్తున్నాను కాబట్టి ఏమి ఇస్తుండో ఆయన మనుషులకి ఇచ్చుకుంటుండు, ఎవరికి ఇట్లా అసలు కార్యకర్తలు ఓటేసినోడికి ఇట్లా కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటా వాళ్ళని మళ్ళీ తీసుకుంటుండు. చివరికి ఇళ్ళు పోను వాళ్ళు పోను, ఇద్దరు బాగున్నారు. చివరికి చెప్ప చేతిలో పెడతారు. అది కరెక్ట్గా జగన్మోహన్కి జరిగిద్ది అది. అంటే అతను అంటున్నాడు కదా ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చి ఈసారి సింహం సింగిల్గా వచ్చే మనమే ఈసారి అధికారంలోకి వస్తాం. ఇప్పుడు నా దగ్గర కార్యకర్తలు ఉంటేనే కదా సింహం వచ్చేది. కార్యకర్తలు లేనప్పుడు సింహం యానించి వద్ది, అది ఇంట్లోనే పండుకుంటుంది. జై బాబు. చివరికి రేవంత్ రెడ్డి అట్టు వస్తారు, మా నాయకుడు అంతే వస్తారు, చంద్రబాబు గారు కూడా. మాకు శ్రీరామ్ తాతయ్య గారు మేము చేసుకున్న తప్పు మొన్న ఓడిపోయిండు శ్రీరామ్ తాతయ్య గారు. మళ్ళా నెక్స్ట్ ఆయన వస్తారు, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారు కన్ఫామ్ గెలుస్తారు. నెక్స్ట్ ఇంటింటికి పథకాలు ఏంటన్నా, ఇంటింటికి పథకాలు ఇస్తున్నా కాబట్టి 175 మాయ అని అంటుంది కదా. లేదన్న, ఇదంతా మాయే, వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. అదే విధంగా చూస్తే మన కొడాలి నాని కూడా అంటుండే ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ మేమే అధికారం